మన సనాతన ధర్మంలో భార్యాభర్తలకి చాలా విశిష్టమైన స్థానం ఉందమ్మ. అవును. శివుడు తనలో సగభాగాన్ని పార్వతీదేవికిచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు. హ్మ్. విష్ణుమూర్తి లక్ష్మిని కలుపుకొనే లక్ష్మీనారాయణుడిగా అయ్యాడు. హ్మ్. అంతటి విశిష్టత ఉన్న భార్యాభర్తల బంధం గురించి చెప్పరా మీ మాటల్లో? ఓకే. భార్యాభర్తల బంధం అంటే ఇప్పుడేదో ఫ్రెండ్లీగా ఉన్నారో, క్లోజ్‌గా ఉన్నారో, బయట అందరికి చూపిచ్చేసుకోవడం, ఈ షో ఆఫ్ కాదక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయన అందరికీ తెలుసు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం అంటే మాటలు అర్థం చేసుకోవడం కాదు, పరిస్థితిని అర్థం చేసుకోవాలనమాట. ఓకే. నీ భర్త పరిస్థితి ఏంటి? దాన్ని బేస్ చేసుకొని నువ్వు డిమాండ్‌లు పెట్టాలి. ఓకే. ఓకే. నీ భర్త సంపాదన 10,000 ఫర్ ఎగ్జాంపుల్ 10,000 నీ భర్త సంపాదన. ఓకే. భార్య చేయాల్సింది ఏంటి? లక్ష్మి ఎక్కడుంటది? ఆ 10,000లో ఒక 2,000 మిగిల్చి మంత్ ఎండ్‌లో మళ్ళీ మీ ఆయనకిస్తేనే అక్కడ లక్ష్మి. ఓకే. అంటే మీరెంత పొదుపుగా మీ హస్బెండ్ కష్టాన్ని అర్థం చేసుకొని, ఆయనకంటే ఖర్చులుంటాయి. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. కానీ నిజంగా లేని పరిస్థితి మనకి ఎక్సీడ్ అయిపోతూ ఉంటది. ఎక్కడ కట్ డౌన్ చేయాలో అక్కడ చేసుకుంటూ ఉంటే, కొంతమంది ఏంటంటే పదే పదే అంటా ఉంటారు. మీరు తేవట్లేదు, మీరు సంపాదించట్లేదు అని నన్ను చాలా బాధ పెడతారు హస్బెండ్స్‌ని. అట్లా బాధ పెట్టినప్పుడు పాపం ఆయనకి ఆప్షన్ లేదు. ఓకే. అతని లిమిటేషన్ అంతే హ్మ్. కదా! సో, ఆ లిమిటేషన్‌లో మీరు ఎంత సర్దుకుపోగలుగుతారో అన్నది చూసుకోవాలి. ఓకే. ఓకే. అలా ఎప్పుడైతే అడ్జస్ట్ అయిపోతారో కంటెంట్‌మెంట్ అంటాం. సంతృప్తి. ఓకే. ఉన్నప్పుడు భగవంతుడి పరీక్ష అన్నమాట. ఇందులో ఆనందంగా ఉన్నారా? నేను ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తాను వాళ్ళకి హ్మ్. అన్నది. అదొకటి. ఒకళ్ళకొకళ్ళు సపోర్టివ్‌గా ఉండడం అంతే. భార్య విషయంలో కూడా ఇప్పుడు భర్త విషయంలో భార్య ఒక్కతే ఉండాలి అట్లా కాదు. భార్య విషయంలో కూడా తనకేమైనా చేయాలి, ఇంట్రెస్ట్స్ ఉన్నాయి, చదువుకోవాలనిపిస్తుంది. సో, తన వంతుగా తన సపోర్ట్ చేస్తూనే ఉండాలి తనకి అన్నమాట. ఓకే. సో, అండ్ కొన్ని కొన్ని సార్లేంటంటే మన దగ్గర మన సౌత్‌లో గాని, ఎక్కడైనా గాని మగవాళ్ళంటే కొంచెం అహంకారం ఉంటది. హ్మ్. నువ్వు ఇలాగే చేయాలి, ఇంతవరకే చేయాలి. సో, అవి కాకుండా ఈక్వాలిటీ అవన్నీ కాదు గానీ, ఇప్పుడు నేను ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్స్. నాకేమనిపిస్తదంటే ఆడాళ్ళు అంటే వాళ్ళకిచ్చిన ఫ్రీడమ్ ఎంతైతే ఉందో, ఎంతవరకు వాడుకోవాలో అంతే వాడుకోవాలి. ఓకే. బియాండ్ థట్ ఎక్సీడ్ అవ్వకూడదు. ఓకే అమ్మ. ఓకే. హ్మ్. అది నేను నమ్ముతా. ఓకే. ఇప్పుడు జనరేషన్ పిల్లలు నమ్మరు. సో, సపోర్ట్ అన్నది అంతే. సో, ఎంత చిన్న ఇల్లు ఉన్నా మీ భర్త ఇంటికొచ్చేటప్పటికి ఆ ఇల్లు అంటే మామూలుగా ఎంత ఒక్క గది ఉన్నా, 2 గదులున్నా, ఎట్లా ఉన్నా గానీ ఆ ఇంటిని ఎంత శుభ్రంగా పెడుతున్నారు. మీ ఇంటికి అందరూ వచ్చినప్పుడు అబ్బా! బావుంది ఇల్లు ప్రశాంతంగా ఉంటది ఇంటికొస్తే. సో, ఇట్లాంటి అడ్జస్ట్‌మెంట్స్ అన్నీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చేసుకోవాలి. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి అంటే అది మీనింగ్.